సురక్ష ఏ వెంచర్ అయినా హైవేస్ కనెక్టివిటీ అండ్ విలేజ్ ఆనుకొని ఉన్న వెంచర్లు అండి. మేము చెప్పడం కాదు, మా వెంచర్స్కి మీరు విజిట్ చేయండి, మేము చూపిస్తాను. దెన్ మీరు చూసిన తర్వాతనే మీరు పెట్టుబడి పెట్టండి, దాని తగ్గట్టు మేము మీకు గైడ్ చేస్తాం. ఏదైతే ఎలైట్ 1 వెంచర్ ఉన్నదో దాదాపు మేము ఒక 15 హౌజెస్కి కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నాం. ఎవరైతే ప్లాట్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఫైనల్ రిలీజ్ కాగానే కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఎలైట్ 2 అన్న వెంచర్ కంప్లీట్ హౌసింగ్ ప్రాజెక్టు వితిన్ టైంలో మేము కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఎలైట్ 1 వెంచర్ ఉందో 100 ఫీట్ ఆనుకుని ఉన్న వెంచర్ అండి. అదేవిధంగా గౌరెల్లి టు భద్రాచలం ఏదైతే గవర్నమెంట్ NH 930P అని ఏదైతే డిక్లేర్ చేసిందో దాదాపు ఒక 1 మినిట్ డిస్టెన్స్లో హైవే కనెక్టివ్ ఉన్న వెంచర్. మీరు ఖచ్చితంగా మీరు సైట్ని విజిట్ చేయాలి. చేసిన తర్వాత నా నమ్మకం మీకు నచ్చుతుంది, అందులో మీరు ప్లాట్ తీసుకుంటారు. ఏదైతే సురక్ష ఎలైట్ వెంచర్ ఉన్నదో అది మేము లీగల్గా కానీ డాక్యుమెంటేషన్ పరంగా కానీ చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వెంచర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే HMDA నార్మ్స్ ప్రకారం మీకు ఖచ్చితంగా అన్ని డెవలప్మెంట్స్తో కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో మీరు ఎలైట్ 1లో చూసుకుంటే మంచి ఒక థీమ్ పార్క్ లాగా మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీంట్లో అంటే ప్రతి వెంచర్లో ఒక ప్రత్యేకంగా మేము పార్క్ని డెవలప్ చేస్తున్నాం. దీంట్లో మరీ కొత్తగా ఏంటంటే దాంట్లో హిల్ టాప్ ఉంది, ఆ పార్క్ని మంచిగా డెవలప్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే బండిరావిరావులో మీరు చూసుకుంటే HMDA ఏదైతే బగెట్లో మీకు లేఅవుట్ డెవలప్ చేసిందో మన సైట్ పక్కన ఆనుకొని దాదాపు ఒక 100 ఎకరాలలో HMDA సొంతంగా డెవలప్ చేస్తున్న సైటు. ఖచ్చితంగా అది రావడంతోనే మన సైట్కి నేను చెప్పడం కాదు, మీరే చూస్తారు దాని డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందో, దాని ప్రైజింగ్ ఎలా ఉంటుందో అన్నది. ఖచ్చితంగా అది మీరు చూడవచ్చు.